ఓం శాంతి 9/3/1984 అవ్యక్త బాప్దాదా యొక్క మధుర మహావాక్యాలు. పరివర్తనను అవినాశిగా చేసుకోండి. బాప్దాదా చాత్రక పక్షి అంటే వర్షపు నీటి కోసం ఎదురు చూసే ఒక రకమైన పక్షి. అలాగ పిల్లలందరినీ చూస్తున్నారు. వినాలి, కలుసుకోవాలి, తయారవ్వాలి అనే పట్టుదల అందరికీ ఉంది. వినటంలో నంబర్ 1 ఛాత్రకులుగా ఉన్నారు. కలుసుకోవటంలో నంబర్ ఉంది. తయారవ్వడము మరియు సమానంగా అవ్వడంలో యథాశక్తిగా ఉన్నారు. కానీ శ్రేష్ఠ ఆత్మలైన బ్రాహ్మణాత్మలందరూ తప్పకుండా మూడింటిలోనూ ఛాత్రకులుగా ఉన్నారు. నంబర్ 1 ఛాత్రకులు మాస్టర్ మురళీధరులుగా ఉన్నవారు తండ్రి సమానం మాస్టర్ సర్వశక్తివంతులుగా సదా మరియు సహజంగా అయిపోతారు. వినటము అనగా మురళీధరులుగా అవ్వటం, కలుసుకోవటం అనగా సాంగత్య రంగులో వారి సమానంగా శక్తులు మరియు గుణాలలో రంగరింపబడడం. తయారవ్వడము అనగా సంకల్పాల అడుగుపైన, మాటల అడుగుపైన, కర్మల అడుగుపైన అడుగు ఉంచుతూ సాక్షాత్తు బాబా సమానంగా అవ్వడం. పిల్లల సంకల్పము తండ్రి సంకల్పము సమానంగా అనుభవం కావాలి. మాటలో కర్మలో పిల్లలు తండ్రి సమానంగా అనుభవం కావాలి. దీనిని సమానమవ్వటము లేక నంబర్ 1 ఛాత్రకులుగా అవ్వడం అని అంటారు. ముగ్గురిలో నేనెవరు అని పరిశీలించుకోండి. పిల్లలందరి ఉత్సాహ ఉల్లాసాలతో నిండిన సంకల్పాలు బాప్దాదా వద్దకు చేరుకున్నాయి. చాలా మంచి సంకల్పాలు ధైర్యంతో మరియు దృఢత్వంతో చేస్తారు. సంకల్పరూపి బీజమైతే శక్తిశాలిగా ఉంది. కానీ ధారణ అనే ధరణి, జ్ఞానము అనే గంగాజలం మరియు స్మృతి అనే సూర్యరశ్మి అనండి, వేడి అనండి, పదే పదే స్వయాన్ని చూసుకోవటము అనే అటెన్షన్లో అక్కడక్కడ నిర్లక్ష్యంగా అయిపోతున్నారు. మూడింటిలో ఒక్క విషయంలోనైనా లోపమున్నందున సంకల్పరూపీ బీజం సదా ఫలమునివ్వడం లేదు. కొద్ది సమయం కొరకు ఒక సీజను, 2 సీజన్లు ఫలాలనిస్తుంది. కానీ సదా ఫలమునివ్వదు. అప్పుడు బీజమేమో శక్తిశాలిగా ఉంది, ప్రతిజ్ఞ అయితే పక్కాగా చేశాను, స్పష్టంగా కూడా అయింది. కానీ మళ్ళీ ఏమైందో తెలియదు అని ఆలోచిస్తారు. 6 నెలలు అయితే చాలా ఉత్సాహం ఉన్నింది, తర్వాత మళ్ళీ నడుస్తూ ఏమైందో తెలియదు. దీని కొరకు ఇంతకు ముందు వినిపించిన 3 విషయాలపై సదా అటెన్షన్ ఉండాలి. రెండవ విషయం, చిన్న విషయానికే త్వరగా భయపడిపోతారు. భయానికి కారణం ఏమిటి అంటే చిన్న విషయాన్ని కూడా పెద్దదిగా చేస్తారు. ఉండేది చీమంత చిన్నదే కానీ దానిని ఏనుగంత పెద్దదిగా చేస్తారు. అందువలన బ్యాలెన్స్ ఉండదు. బ్యాలెన్స్ లేని కారణంగా జీవితం అంటే బరువు అనిపిస్తుంది. నశలో పూర్తి పైకెక్కిపోతారు, లేక చిన్న గులకరాయి కూడా క్రింద కూర్చోబెడుతుంది. నాలెడ్జ్ఫుల్గా అయ్యి సెకండ్లో దానిని తొలగించేందుకు బదులు గులకరాయి వచ్చింది, ఆగిపోయాము, క్రిందకు వచ్చేసాము, ఇది జరిగింది అని దాని గురించి ఆలోచించడం మొదలెడతారు. రోగం వచ్చేసింది, జ్వరము లేక నొప్పి వచ్చేసింది అని ఒకవేళ ఇదే ఆలోచిస్తూ ఇదే అంటూ ఉంటే స్థితి ఎలా ఉంటుంది? అలాంటి చిన్న చిన్న విషయాలు ఏవైతే వస్తాయో వాటిని నిర్మూలించండి, తొలగించండి, తర్వాత పైకి ఎగరండి. అయిపోయింది, వచ్చేసింది, ఇటువంటి సంకల్పాలతో బలహీనంగా అవ్వకండి. మందు తీసుకోండి, ఆరోగ్యంగా అవ్వండి. అప్పుడప్పుడు బాప్దాదా పిల్లల ముఖాన్ని చూసి ఇప్పుడిప్పుడే ఎలా ఉండేవారు, ఇప్పుడిప్పుడే ఎలా అయిపోయారు, వీరు వారేనా లేక వేరే వారా అని ఆలోచిస్తారు. తొందరలో క్రిందికి పైకి అవ్వడం వలన ఏమవుతుంది? తల బరువెక్కిపోతుంది. స్థూలంలో కూడా అప్పుడే పైకి, అప్పుడే క్రిందకి, ఇలా క్రిందకి పైకి ఎక్కుతూ దిగుతూ ఉంటే తల తిరగడం మొదలవుతుంది. కనుక
ఈ సంస్కారాన్ని పరివర్తన చేసుకోండి. మా అలవాటే ఇలా ఉంది అనుకోకండి. దేశము కారణంగా, లేక వాయుమండలము కారణంగా, లేక జన్మ సంస్కారము కారణంగా, నేచర్ స్వభావము కారణంగా ఇలా జరుగుతూనే ఉంటుంది. ఇటువంటి నమ్మకాలు బలహీనంగా చేసేస్తాయి. జన్మ మారింది కావున సంస్కారాన్ని కూడా మార్చుకోండి. విశ్వ పరివర్తకులుగా అయినప్పుడు స్వపరివర్తకులుగా ముందే అయ్యారు కదా. తమ అనాది ఆది స్వభావ సంస్కారాలను తెలుసుకోండి. అసలైన సంస్కారాలు ఇవే. ఇవి నకిలీ సంస్కారాలు. నా సంస్కారము, నా స్వభావము, ఇది మాయకు వశీభూతులయ్యే నేచర్. ఇది మీ శ్రేష్ఠ ఆత్మల అనాది ఆది నేచర్ కాదు కనుక ఈ విషయాలపైన మళ్ళీ అటెన్షన్ ఇప్పిస్తూ ఉన్నారు, రివైజ్ చేస్తూ ఉన్నారు. ఈ పరివర్తనను అవినాశిగా చేసుకోండి. విశేషతలు కూడా చాలా ఉన్నాయి. స్నేహంలో నంబర్ వన్గా ఉన్నారు. సేవ చేయాలి అనే ఉత్సాహంలో నంబర్ వన్గా ఉన్నారు. స్థూలంలో దూరంగా ఉంటున్న సమీపంగా ఉన్నారు. క్యాచింగ్ పవర్, గ్రహించే శక్తి కూడా చాలా బాగుంది. అనుభూతి చేసే శక్తి కూడా చాలా తీవ్రంగా ఉంది. సంతోషాల ఊయలలో కూడా ఊగుతున్నారు. వాహ్ బాబా, వాహ్ పరివారం, వాహ్ డ్రామా అనే పాటను బాగా పాడతారు. దృఢత అనే విశేషత కూడా బాగుంది. గుర్తించే బుద్ధి కూడా చురుకుగా ఉంది. తండ్రి మరియు పరివారానికి అపురూపమైన పిల్లలుగా, చాలా కాలం తర్వాత కలిసిన గారాభమైన పిల్లలుగా కూడా ఉన్నారు. మధువనానికి అలంకారంగా ఉన్నారు. అంతేకాక మంచి శోభగా కూడా ఉన్నారు. వెరైటీ కొమ్మలన్నీ కలిసి ఒక చందన వృక్షంగా అయ్యే మంచి ఉదాహరణగా కూడా ఉన్నారు. ఎన్ని విశేషతలు ఉన్నాయి. విశేషతలు చాలా ఉన్నాయి. అయితే ఒక్క బలహీనత ఉంది కనుక ఒక్క దానిని తొలగించుకోవడం అయితే చాలా సులభమే కదా. సమస్యలు సమాప్తమైపోయాయి కదా. అర్థమైందా? ఏ విధంగా స్వచ్ఛతతో వినిపిస్తారో అలాగే హృదయపూర్వకమైన స్వచ్ఛతతో తొలగించడంలో కూడా నంబర్ వన్గా ఉండాలి. విశేషతల మాలను తయారు చేసినట్లయితే చాలా పెద్దదిగా అయిపోతుంది. అన్ని విశేషతలు ఉన్నాయి. అయినా బాప్దాద అభినందనలను తెలుపుతూ ఉన్నారు. ఇది 99% పరివర్తన చేసుకున్నారు. మిగిలిన 1% కూడా పరివర్తన అయ్యే ఉంది. అర్థమైందా? ఎంత మంచివారు. ఇప్పుడిప్పుడే మారిపోయి కాదు అనకుండా అలాగే అంటారు. ఇది కూడా విశేషత కదా. చాలా మంచి జవాబు ఇస్తారు. వీరిని శక్తిశాలిగా, విజయులుగా ఉన్నారా అని అడుగుతారు. అందుకు ఇప్పటి నుండే ఉన్నామని అంటారు. ఇది కూడా తీవ్రమైన పరివర్తన శక్తి అయింది కదా. కేవలము చీమతో, ఎలుకతో భయపడే సంస్కారం ఉంది. అంటే చిన్న పరీక్షలలోనే. మహావీరులుగా ఈ చీమను కాలి క్రింద ఉంచండి మరియు ఎలుకను వాహనంగా చేసుకోండి. గణేశునిగా అయిపోండి. ఇప్పటి నుండి విఘ్న వినాశకులు అనగా గణేశునిగా అయ్యి ఎలుక పైన స్వారీ చేయడం మొదలుపెట్టండి. ఎలుకతో భయపడకండి. ఎలుక శక్తులను కొరికేస్తుంది, సహనశక్తిని సమాప్తం చేసేస్తుంది, సరళతను సమాప్తం చేసేస్తుంది, స్నేహాన్ని సమాప్తం చేసేస్తుంది. కొరుకుతుంది కదా. చీమ నేరుగా మస్తకంలోకి వెళ్ళిపోతుంది. టెన్షన్లో మూర్ఛితులుగా చేసేస్తుంది. ఆ సమయంలో వ్యాకుల పరుస్తుంది కదా. చిన్న చిన్నవి ఇవన్నీ పరీక్షలు అంటున్నారు బాబా. మంచిది. సదా మహావీరులుగా అయ్యి శక్తిశాలి స్థితిలో స్థితులయ్యే వారికి ప్రతి సంకల్పము, మాటలు మరియు కర్మలు, ప్రతి అడుగు పైన అడుగు నుంచి తండ్రి తోడుగా నడిచే సత్యమైన జీవన సహచరులకు సదా తమ విశేషతలను ఎదురుగా ఉంచుకొని బలహీనతలకు సదా కొరకు వీడ్కోలిచ్చే వారికి సంకల్పరూపీ బీజమును సదా ఫలదాయకంగా చేసేవారికి, ప్రతి సమయము అనంతమైన ప్రత్యక్ష ఫలమును తినేవారికి, సర్వప్రాప్తుల ఊయలలో ఊగేవారికి, అలాంటి సదా సమర్థులైన ఆత్మలకు బాప్దాదా ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఫ్రెండ్స్ గ్రూప్తో అందరూ చాలాసార్లు కలిశారు. ఇప్పుడు మళ్ళీ కలుస్తున్నారు. ఎందుకంటే
కల్పకృతం కలిశారు కనుక ఇప్పుడు కూడా కలుస్తున్నారు. కల్పకృతపు ఆత్మలు మళ్ళీ తమ హక్కును తీసుకునేందుకు చేరుకున్నారా? క్రొత్తగా అనిపించడం లేదు కదా! మేం చాలాసార్లు కలిసాము అని గుర్తించిన స్మృతి వస్తోంది కదా! గుర్తించిన ఇల్లు అని అనిపిస్తోంది కదా! తమ వారు ఎవరైనా కలిసినప్పుడు సంతోషం కలుగుతుంది. తమ వారిని చూసి సంతోషం కలుగుతుంది. ఆ సంబంధం ఏదైతే ఉండేదో అది స్వార్థ సంబంధం. అసలైనది కాదు అని ఇప్పుడు అర్థం చేసుకున్నారు. తమ పరివారంలోకి, తమ స్వీట్ హోమ్‌లోకి మధుబన్‌కు చేరుకున్నారు. బాప్దాదా కూడా భలే విచ్చేశారు అని అంటూ స్వాగతం చేస్తున్నారు. దృఢత్వము సఫలతను తీసుకొస్తుంది, విజయాన్ని. ఎక్కడైతే ఇది అవుతుందా, అవ్వదా అనే సంకల్పం వస్తుందో అక్కడ సఫలత లభించదు. ఎక్కడైతే దృఢత ఉందో అక్కడ సఫలత అయ్యే ఉంది. ఎప్పుడూ సేవలో నిరుత్సాహంగా ఉండకండి. ఎందుకంటే అవినాశి తండ్రి యొక్క అవినాశి కార్యం. సఫలత కూడా అవినాశిగా తప్పకుండా అవుతుంది. సేవకు ఫలితం వెలువడకపోవడము అనేది జరగదు. కొన్ని అదే సమయంలో వెలువడతాయి. కొన్ని కొద్ది సమయం తర్వాత వెలువడతాయి. కావున ఎప్పుడు ఈ సంకల్పం చేయకండి. సదా సేవ జరగాల్సిందే అని భావించండి. జపాన్ గ్రూప్తో తండ్రి ద్వారా సర్వ ఖజానాలు లభిస్తున్నాయా? సంపన్న ఆత్మలము అనే అనుభవం చేస్తున్నారా? ఈ ఖజానాలు ఒక్క జన్మకు కాదు, 21 జన్మల వరకు నడుస్తూ ఉంటాయి. ఈనాటి ప్రపంచంలో ఎంత ధనవంతులుగా ఉన్నా మీ వద్ద ఏవైతే ఖజానాలు ఉన్నాయో అవి ఇంకెవ్వరి వద్ద లేవు. కావున వాస్తవంగా సత్యమైన విఐపీలు ఎవరు? మీరే కదా! అక్కడ పొజిషన్ అయితే ఈరోజు ఉంటుంది, రేపు ఉండదు. కానీ మీ ఈశ్వరీయ హోదాని ఎవ్వరూ లాక్కోలేరు. మీరు తండ్రి ఇంటికి అలంకారమైన పిల్లలు. ఎలాగైతే ఇంటిని పుష్పాలతో అలంకరిస్తారో అలా మీరు తండ్రి ఇంటికి అలంకారం కనుక సదా స్వయాన్ని నేను తండ్రికి అలంకారమును అని భావించి శ్రేష్ఠ స్థితిలై ఉండండి. ఎప్పుడూ బలహీనమైన విషయాలను గుర్తు చేసుకోకండి. గతించిన విషయాలను గుర్తు చేసుకోవడం వలన ఇంకా బలహీనత వచ్చేస్తుంది. గతించిన దానిని గురించి ఆలోచించినట్లయితే ఏడుపు వచ్చేస్తుంది. కనుక గతము అనగా ఫినిష్, సమాప్తం. తండ్రి స్మృతి శక్తిశాలి ఆత్మగా తయారు చేస్తుంది. శక్తిశాలి ఆత్మకు శ్రమ కూడా ప్రేమలోకి మారిపోతుంది. ఎంతగా జ్ఞాన ఖజానాను ఇతరులకు ఇస్తారో అంతగా వృద్ధి చెందుతుంది. ధైర్యము మరియు ఉల్లాసము ద్వారా సదా ఉన్నతిని పొందుతూ ముందుకు వెళ్తూ ఉండండి. మంచిది. అవ్యక్త మహావాక్యాలు. ఇచ్ఛా మాత్రం అవిద్యగా, కోరిక అంటే ఏమిటో తెలియని వారిగా అవ్వండి. బ్రాహ్మణుల అంతిమ స్వరూపము లేక స్థితి ఇచ్ఛా మాత్రం అవిద్య అని వర్ణించబడింది. అంతిమంకి మీరు ఎలాంటి కోరికలు లేని వారుగా అయిపోతారు. ఎప్పుడైతే అటువంటి స్థితి తయారవుతుందో అప్పుడు జై జయ ధ్వనులు మరియు ఆహాకారాలు జరుగుతాయి. దీని కొరకు సంతృప్తి చెందిన ఆత్మలుగా అవ్వండి. ఎంతగా సంతృప్తి చెందిన ఆత్మలుగా అవుతారో అంత ఇచ్ఛా మాత్రం అవిద్యగా అవుతారు. ఏ విధంగా బాప్దాదా కర్మ యొక్క కోరికను ఉంచుకోరు, ప్రతి మాట మరియు కర్మలో సదా తండ్రి స్మృతి ఉన్న కారణంగా ఫలితం కావాలి అనే కోరిక సంకల్ప మాత్రంలో కూడా ఉండదు. ఇలా తండ్రిని అనుసరించడం, అపరిపక్వ ఫలం గురించిన కోరికను ఉంచుకోకండి. అంటే తండ్రిని అనుసరించండి, ఈ కోరికలు అనేది ఉంచుకోకండి. ఫలితం కావాలి అనే కోరిక సూక్ష్మంగా ఉండినా అది చేశారు, తినేశారు అన్నట్లు అయిపోతుంది. అప్పుడు ఫలస్వరూపం ఎలా కనిపిస్తుంది ఆశపడితే? కనుక ఫలం కావాలి అనే కోరికను వదిలి ఇచ్ఛా మాత్రం అవిద్యగా అవ్వండి. ఎలాగైతే దుఃఖాల జాబితా అపారంగా ఉందో అలా ఫలం కావాలి అనే కోరికలు లేక అందుకు బదులు తీసుకోవాలి అనే సూక్ష్మ సంకల్పాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా రకరకాలుగా ఉంటాయి. నిష్కామ వృత్తి ఉండదు. పురుషార్థానికి లభించే ప్రాలబ్ధం గురించిన జ్ఞానం ఉన్నప్పటికీ అందులో అటాచ్మెంట్, మోహం ఉంటుంది. ఎవరైనా మహిమ చేశారు మరియు దానివైపు మీ విశేష ధ్యాస వెళ్ళినట్లయితే అది కూడా సూక్ష్మ ఫలాన్ని స్వీకరించడమే.
ఒక శ్రేష్ఠ కర్మ చేసినందుకు 100 రెట్లు సంపన్న ఫలం ఎదురుగా వస్తుంది. కానీ మీరు అల్పకాలిక ఫలం కావాలి అనే కోరిక నుండి ఇచ్చా మాత్రం అవిద్యగా అవ్వండి. కోరిక ఏదైనా సరే మిమ్మల్ని మంచి కర్మను చెయ్యనివ్వదు, మంచి కర్మను సమాప్తం చేసేస్తుంది. కోరిక స్వచ్ఛతను సమాప్తం చేస్తుంది. అంతేకాక స్వచ్ఛతకు బదులు చింతించే వారిగా తయారు చేస్తుంది. కనుక కోరికల గురించి తెలియని వారిగా అయిపోండి. ఉదాహరణకు బ్రహ్మబాబాను చూశారు. స్వంత సమయాన్ని కూడా సేవలో ఇచ్చేశారు. స్వయం నిరహంకారి అయి పిల్లలకు గౌరవం ఇచ్చారు. ముందు పిల్లలు అన్నారు. పేరు పిల్లలది, పని బాబాది. కార్యానికి లభించే పేరు ప్రతిష్టల ప్రాప్తిని కూడా త్యాగం చేశారు. పిల్లలను యజమానిగా ఉంచారు. స్వయాన్ని సేవాధారిగా భావించారు. యజమానత్వ గౌరవం కూడా ఇచ్చేశారు. కీర్తిని కూడా ఇచ్చేశారు. పేరు కూడా ఇచ్చేశారు. ఎప్పుడూ తమ పేరును ఉంచుకోలేదు. నా పిల్లలు అని అన్నారు. కనుక ఎలాగైతే తండ్రి పేరును, గౌరవాన్ని, కీర్తిని అన్నింటినీ త్యాగం చేశారో అలా తండ్రిని అనుసరించండి. మీరు ఏదైనా సేవను ఇప్పుడిప్పుడే చేసి ఇప్పుడిప్పుడే కోరిక ఉంచుకున్నారు అనుకోండి, దాని ఫలం తీసుకున్నారు అంటే కొద్దిగా కూడా జమ కానే కాదు. సంపాదించారు కానీ తినేశారు. వారిలో విల్ పవర్, సంకల్ప శక్తి ఉండదు. వారు లోపల బలహీనంగా ఉంటారు, శక్తిశాలిగా ఉండరు, ఖాళీగా ఉంటారు. ఎప్పుడైతే ఈ విషయం సమాప్తం అయిపోతుందో అప్పుడు నిరాకారి, నిరహంకారి మరియు నిర్వికారి స్థితి స్వతహాగా తయారవుతుంది. పిల్లలైన మీరు ఎంతగా ప్రతి కోరిక నుండి అతీతంగా ఉంటారు అంతగా మీ ప్రతి కోరిక సహజంగా పూర్తి అవుతూ ఉంటుంది. సౌకర్యాలను కూడా అడగకండి, దాతగా అయ్యి ఇవ్వండి. ఏదైనా సేవ పట్ల లేక స్వయం పట్ల సెల్వేషన్ ఆధారంగా స్వవున్నతి లేక సేవలో అల్పకాలిక సఫలత ప్రాప్తి అవుతుంది. కానీ ఈరోజు మహాన్గా అవుతారు, రేపు మహానత కోసం దాహార్తి దప్పికగొన్న ఆత్మగా అయిపోతారు. సదా ప్రాప్తి కావాలి అనే ఇంకా కోరికలలోనే ఉంటారు. ఎప్పుడూ న్యాయమును అడిగే వారిగా అవ్వకండి. కావాలి అని అడిగేవారు ఎటువంటి వారైనా స్వయాన్ని తృప్తి ఆత్మగా అనుభవం చేయలేరు. మహాదానులు బికారుల నుండి ఒక నయా పైసను తీసుకునే కోరికను ఉంచుకోజాలరు. వీరు మారాలి లేక వీరు చెయ్యాలి లేక వీరు ఏదైనా కొంచెం సహాయం చేయాలి, వీరే అడుగు ముందుకు వేయాలి, ఇటువంటి సంకల్పము లేక సహయోగం కావాలి అనే భావన పరవశంగా శక్తిహీనమైన బికారి ఆత్మల నుండి ఎలా ఉంచుకోగలరు? ఒకవేళ ఎవరైనా మీ సహయోగి సోదరుడు లేక సోదరి పరివారంలోని ఆత్మలు తెలివి తక్కువగా లేక చిన్నపిల్లల మాదిరిగా అల్పకాలిక వస్తువులను సదాకాలిక ప్రాప్తిగా భావించి అల్పకాలిక గౌరవం, కీర్తి, పేరు లేక అల్పకాలిక ప్రాప్తుల కోరికను ఉంచుకున్నట్లయితే ఇతరులకు గౌరవాన్ని ఇచ్చి స్వయం నిరహంకారులుగా అవ్వాలి. ఇలా ఇవ్వడమే వారి కోరికను మీరు నెరవేర్చండి. సదాకాలం కొరకు తీసుకోవడం. ఎవరి నుండైనా ఏదైనా సెల్వేషన్ తీసుకున్న తర్వాత మళ్ళీ సెల్వేషన్ ఇవ్వాలి అనే సంకల్పం కూడా ఉండరాదు. ఈ అల్పకాలిక కోరికల నుండి బెగ్గరగా అవ్వండి. ఏమీ లేని వాళ్ళుగా కోరికలలో ఎప్పటి వరకు ఎవరిలోనైనా అంశమాత్రం ఏ రసమైనా కనిపిస్తుందో, అసార ప్రపంచం అనుభవం అవ్వదో, వీరంతా మరణించి ఉన్నారు అని బుద్ధిలో రాదో అప్పటి వరకు వారి నుండి ఏదైనా ప్రాప్తి కావాలి అనే కోరిక కలుగుతూనే ఉంటుంది. కానీ సదా ఒక్కరి అభిరుచితో ఉండేవారు ఏకరస స్థితి వారిగా అయిపోతారు. వారికి మృతుల నుండి, శరీరం వదిలిన వారి నుండి ఏ విధమైన ప్రాప్తుల కోరిక ఉండజాలదు. ఏ వినాశీ రసము తమ వైపు ఆకర్షించలేదు. అనేక రకాల కోరికలు మాయను ఎదుర్కోవడంలో విఘ్నాలు వేస్తాయి. ఎప్పుడైనా నా పేరు ఉండాలి, నేను ఇలా ఉన్నాను, నా సలహా ఎందుకు తీసుకోలేదు, నాకు ఎందుకు విలువ ఇవ్వలేదు అనే కోరికలు ఉంచుకుంటారు. అప్పుడు సేవలో విఘ్నాలు వస్తాయి. కనుక గౌరవం కావాలి అనే కోరికలను వదిలి స్వమానంలో స్థితులైనప్పుడు గౌరవం నీడ సమానంగా మీ వెనుకే వస్తుంది. చాలామంది పిల్లలు చాలా మంచి పురుషార్థులుగా ఉన్నారు. కానీ పురుషార్థం చేస్తూ
అక్కడక్కడ పురుషార్థం బాగా చేసిన తర్వాత ప్రాలబ్ధాన్ని ఇక్కడే అనుభవించాలి అనే కోరిక ఉంచుకుంటారు. ఈ కోరిక జమ అవ్వడాన్ని తగ్గించేస్తుంది కనుక ప్రాలబ్ధం కావాలి అనే కోరికను సమాప్తం చేసి కేవలం మంచి పురుషార్థం చేయండి. కోరికలకు బదులు అచ్చ అన్న శబ్దమును, మంచిగా కావాలి అనే శబ్దాన్ని గుర్తుంచుకోండి. భక్తులకు సర్వప్రాప్తులను చేయించేందుకు ఆధారం ఇచ్చా మాత్రం అవిద్యా స్థితి, ఎటువంటి కోరికలు లేకుండా ఉండడం. స్వయం కోరికలతో ఉన్నప్పుడు ఇతరాత్మల అన్ని కోరికలను ఎలా పూర్తి చేయగలరు? మీ గురించి ఏ కోరికను ఉంచుకోకండి, అప్పుడు అందరి కోరికలను మీరు నెరవేర్చగలరు. కానీ ఇతరాత్మల కోరికలను పూర్తి చెయ్యాలి అని అనుకున్నట్లయితే స్వయం స్వతహాగానే సంపన్నమైపోతారు. ఇప్పుడు విశ్వంలోని ఆత్మల అనేక రకాల కోరికలు అనగా కామనలను పూర్తి చేసే దృఢ సంకల్పాన్ని ధారణ చేయండి. కోరికలను పూర్తి చేసే దృఢ సంకల్పం మీలో ఉండాలి. ఇతరుల కోరికలను పూర్తి చేయడం అనగా స్వయాన్ని ఎలాంటి కోరికలు లేని వారిగా తయారు చేసుకోవడం. ఎలాగైతే ఇవ్వటము అనగా తీసుకోవడము, అలా ఇతరుల కోరికలను పూర్తి చేయడం అనగా స్వయాన్ని సంపన్నంగా చేసుకోవడం. సదా మేము అందరి మనోకామనలను పూర్తి చేసే మూర్తిగా అవ్వాలి అనే లక్ష్యాన్ని ఉంచుకోండి. దేవీలు అందరి కోరికలను నెరవేరుస్తారు, ఇష్టదేవీలు. నేను ఇష్టదేవినే, కల్పకల్పము ద్వాపరయుగం నుండి ఇష్టదేవినే. మరి నాకెందుకు కోరికలు? ఆలోచన చేయాలి. ఓం శాంతి.